మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా నీతికి అవినీతికి మధ్యన జరిగేటువంటి ఎన్నికలు, అదేవిధంగా ఒక అహంకారపూరితమైనటువంటి పరిపాలనకి, ఒక అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి పరిపాలనకి జరిగేటువంటి ఎన్నికలు, రాబోయేటువంటి ఎన్నికలు. ఏదైతే మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా ఒక కూటమయ్యి ఒక రాక్షసుడిని, ఏదైతే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన అంతం చేయడం కోసం ముగ్గురు కూడా కలుసుకున్నారు. అదేవిధంగా కింద స్థాయిలో కూడా మొత్తం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏకమయ్యి చాలా చక్కగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వేళ ప్రజల నుంచి కూడా చాలా అమోఘమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మార్పు కావాలి మన ఆంధ్ర రాష్ట్రంలో, అదే నర్సాపురం నియోజకవర్గంలో కూడా మార్పు రావాలనే ఒక విధంగా ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. ఖచ్చితంగా వన్ సైడ్ వేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. అదేవిధంగా మీరు చూస్తే కనుక వేళ ఏదైతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మన నర్సాపురం నియోజకవర్గంలో కూడా ఏదైతే ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి పొద్దుటూరు ప్రసాద్ రాజు కూడా ఒక మోసపూరితమైనటువంటి నాయకుడిగా ఆయన ఇక్కడ ఉన్నాడు. వేళ అన్ని రకాలుగా కూడా నర్సాపురాన్ని అన్యాయం చేశాడు, సర్వనాశనం చేసేయడం జరిగింది. ఇక్కడ రావాల్సినటువంటి జిల్లా కేంద్రాన్ని అన్యాయంగా, దుర్మార్గంగా ఇక్కడ నుంచి తరలించేయటం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ని కూడా ఇక్కడ శాంక్షన్ అయినటువంటి దాన్ని తరలించేయటం, అదేవిధంగా ఎక్కడ కూడా పైసా అభివృద్ధి చేయకపోవటం. వేళ నర్సాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఏ రకంగా అయితే ఆగ్రహం ఉన్నారో దానికి 10 రెట్ల ఆగ్రహం పొద్దుటూరు ప్రసాద్ రాజు మీద కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా అతనికి వ్యతిరేకంగా వన్ సైడ్ గా నర్సాపురం నియోజకవర్గంలో అందరూ కూడా ఓటేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కూటమి అభ్యర్థులుగా జనసేన నుంచి బొమ్మడి నాయకర్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన కూడా సౌమ్యుడు, వేళ అందరివాడుగా ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్యన తిరుగుతున్నాడు, మంచి పేరు సంపాదించుకుని ఉన్నాడు. వేళ కూటమిలో భాగంగా అతనికి ఇవ్వటం, ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా మద్దతు తెలపడం, ఖచ్చితంగా అతను కూడా భవిష్యత్తులో నర్సాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి చేస్తాడని ఒక నమ్మకంతో ప్రజలంతా కూడా ఉన్నారు. అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాసవరం గారు పార్లమెంట్ అభ్యర్థి, ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, వేళ ఒక సామాన్య వ్యక్తి, అందరితోటి కూడా మమేకమైపోయేటువంటి వ్యక్తి. అతనికి కూడా వాళ్ళ ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా ఉన్నారు. ఎందుకంటే ఆయన బీజేపీ తరఫున ఎంతో సీనియర్ కార్యకర్తగా ఉన్నాడు. వేళ ఆయన కనుక ఎంపీ అయితే కనుక వేళ రాబోయేది అక్కడ కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో నర్సాపురం ప్రాంతంలో, ఎందుకంటే తీర ప్రాంతం, అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించాల్సిన సమస్యలన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా తీర ప్రాంతంతో కూడా కోతకు గురవుతున్నటువంటి సందర్భం, పెదమైన లంక, అదేవిధంగా చిన్న లంక, ఇవన్నీ కూడా. అదేవిధంగా మనకి కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కూడా పూర్తవుతున్నటువంటి ఉంది. ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన దాని మీద ఎక్కడ కూడా పట్టించుకోవటం, ఇది ఇప్పుడు శ్రీనివాసవరం గెలిపిస్తే కనుక ఖచ్చితంగా అది ఆ పనులన్నీ కూడా వేగవంతం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎప్పుడో చిరకాల వాంచ మనకి ఇక్కడ వశిష్ఠ బ్రిడ్జి, అది గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అది ఒక శాంక్షన్ దశకు తీసుకొచ్చినప్పటికీ కూడా దురుద్దేశంతో ఒక ప్రసాద్ రాజు దాన్ని అక్కడ ఆపటం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ మన శ్రీనివాసవరం గారు కనుక ఇక్కడ ఎంపీ అయితే, ఇక్కడ మన బొమ్మడి నాయకర్ గారు ఇక్కడ శాసనసభ్యుడికి అయితే ఖచ్చితంగా వశిష్ఠ బ్రిడ్జ్ కూడా మన కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళు వన్ సైడ్ మెజారిటీ మన బొమ్మడి నాయకర్ గారికి, అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాసవరం గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేళ ఇంకొక భయంకరమైనటువంటిది, వేళ యొక్క మన ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వేళ చూస్తే కనుక లిక్కర్ మీద ఏదైతే వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వాళ్ళు తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి, దాదాపు 10 సంవత్సరాలు తాకట్టు పెట్టేసి లిక్కర్ను కూడా వదలనటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ భూములు, అక్కడికి సెక్రటేరియట్ ను కూడా వదలకుండా సెక్రటేరియట్ ను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వాళ్ళంతా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోలు వేసుకుని అదంతా కూడా, అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి. అదేవిధంగా ఓన్లీ జిరాక్స్ కాపీస్ వేళ ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్ కి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ల్యాండ్ మీద కూడా అప్పుడు మనకి ఆ ల్యాండ్ మీద కూడా ఎక్కడ కూడా భద్రత లేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఆ ల్యాండ్ ని కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే కనుక తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద కూడా వ్యతిరేకంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్పష్టంగా ఇచ్చారు. ఆ యొక్క చట్టాన్ని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాం, మేము యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే ల్యాండ్ ఓనర్స్ కి మేము పూర్తి హక్కు ఇచ్చే విధంగా మేము ముందుకు చెప్పారు. కాబట్టి ఆ రకంగా కూడా ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. జనసేన అభ్యర్థి
బొమ్మిడి నాయకర్ గారి గుర్తు గాజు గ్లాసు. గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. బొమ్మిడి నాయకర్ బ్యాలెట్ నంబర్ 9.